హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేసుకుంటున్నాము. అది మేము ఎలా చేసుకుంటాం మీకు కూడా చూపిస్తాను. చేపల పులుసు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మనకి చేపల పులుసుకి కావాలి. ఇవన్నీ కంపల్సరీ మన చేపల కూరకి కంపల్సరీ మనకి కావాల్సినవి. మనం ఎందులో అయితే వండుకుంటున్నామో అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చేప ముక్కలు అన్నీ కూడా మనము అందులో ముందుగా వేసుకోవాలి. అవన్నీ అందులో వేసుకున్న తర్వాత చేపల కూర వండేటప్పుడు కొంచెం వండుకునే గిన్నె కొంచెం ఖాళీగా ఉండేటట్టు మనము చూడాలి. అందులో కారము, ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాము. అవన్నీ కూడా చేప ముక్కలకి మంచిగా పట్టేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఏం పర్వాలేదు, ఎందుకంటే చేపల పులుసుకి ఆయిల్ కంపల్సరీ కొంచెం ఎక్కువ ఉండాలి. అవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కారము అన్నీ పట్టేలాగా మనము కలుపుకోవాలి మంచిగా. కొంచెం టైం పడుతుంది, కానీ చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇది పాతకాలం పద్ధతి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, సరేనా? ఇప్పుడు అలా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం మనము మసాలా కూడా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఆ మసాలా అంతా వేసి ప్రతి ముక్కకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపై వేపి మసాలా పట్టాను. అది పట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు రసమును కూడా అందులో మనము వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. కొంచెము చింతపండు ఎక్కువగానే పడుతుంది చేపల పులుసు కాబట్టి, మసాలా కూడా ఉంటుంది, రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదంతా మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకొని మనం దాన్ని మంచిగా ఉడకనిచ్చామంటే ఒక 20-25 మినిట్స్లో మంచి చేపల పులుసు రెడీ అవుతుంది మనకి.